ఏపీ సచివాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించారు సిఎస్ జవహర్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జనవరి 26వ తేదీ యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీనే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. 1935 ఇండియా యాక్ట్ అది ఒకటి గైడింగ్ స్టాచ్యూట్ లాగా మనకు ఉండేది. అప్పుడు పెద్దలు ఒక రాజ్యాంగం మనకు అవసరం అని చెప్పి ఆగస్ట్ 29, 1947న ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని తయారు చేసే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడము, ఆ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. మనల్ని పరిపాలించుకునే అధికారాన్ని ప్రజలకే ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా మరి రాజ్యాన్ని అంటే దేశాన్ని పాలించుకోవడము, ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయడము. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తాతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.